ఇక్కడే కాదు చెప్తాను, ఈ కాలనీలు అన్నీ ఏం జరుగుతుందో మాకు తెలుసు. అర్ధరాత్రి పూట వస్తాం, దొరికితే మాత్రం కాలు చేతులు మీద కొట్టేస్తాం. మీరని కాదు, చేసి ఎదవలకు చెప్తాను. పిచ్చి పిచ్చేషాలు ఎత్తే మాత్రం పిచ్చాడు అయిపోతారు. తెలుసు ఇక్కడ ఎంఆర్ఓ కాలనీ ఏరియాలో ఏం జరుగుతుందో మొత్తం మాకు తెలుసు. బుద్ధిగా ఉంటే బతికిపోతారు, లేదు అతి తెలివిచారులు చూపించారనుకో పోలీసు ఏం చేస్తారో చట్టాన్ని ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. 1-2 సార్లు చూస్తాం, 3 సార్లు ఏం చేస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. బుద్ధిగా బతకండి. ఆడపిల్లల జోలికి పోయారంటే అదే చివరి రోజు. కొన్ని యాక్టివిటీస్ మా దృష్టికి రావడంలో భాగంగా ఈ ఏరియా అయితే మనకి పబ్లిక్లో ఎక్కువ రీచ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 30 పైచీలకు వెహికల్స్ సెర్చ్ డాక్యుమెంట్స్ లేనివి వెరిఫై చేయడం జరిగింది. అట్లాగే ఒక 3 వీలర్ ఒకటి. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రాంతాలు, మనం నివసించే ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి, గంజాయి రహిత సొసైటీ మనం కావాలని చెప్పి స్పెషల్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈగల్ కార్యక్రమం అయితేనేవి ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ జరిగిన తర్వాత పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటితో పాటుగా కొన్ని పోలీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. మనకి పొదలకూరు అనేది ఒక జంక్షన్ పాయింట్ లాగా అనమాట. చుట్టుపక్కల మండలాలన్నిటితో 8 పోలీస్ స్టేషన్ల పరిధి షేర్ చేసుకుంటూ ఉన్నాయి పొదలకూరులో. ఈ నైట్ టైం ఎవరైనా అన్నెసరీ మూవ్మెంట్ చేస్తే వాళ్ళ మీద ప్రాపర్ స్ట్రిక్ట్ విజిలెన్స్, అట్లాగనే వాళ్ళ గురించి ఏదైనా యాక్టివిటీస్, అడ్వర్స్ యాక్టివిటీస్ కానీ ఉంటే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నైట్ 10 తర్వాత అన్నెసరీగా ఎవరు మూవ్మెంట్ చేసినా వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ చిల్లర దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు తరహా యాక్టివిటీస్ చేసే మనిషి అనేది డిఫరెన్షియేట్ చేసుకోవడం కష్టం కాబట్టి అన్నెసరీ మూవ్మెంట్ ఎవరు చేయొద్దు, వ్యాలిడ్ రీజన్ ఉంటే తప్ప. అట్లాగనే ఉమెన్ సేఫ్టీ అనేది హైయెస్ట్ ప్రయారిటీగా ఉండింది. అట్లాగే మా సార్ వాళ్ళతో డిస్కస్ చేసి నైట్ టైం గస్తీ కూడా పెంచడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా ప్రజల నుంచి కానీ మేము కోరుకునేది ఏంటంటే, మీ సహకారం లేనిది మేము ఎఫెక్టివ్గా ఉద్యోగం చేయడం అనేది కొంచెం కష్టతరమైన వ్యవహారం. సో ఎటువంటి యాక్టివిటీస్ మీ నోటీస్కి వచ్చినా కూడా డెఫినెట్గా సార్ 9440700006 సిఐసార్ది, అట్లాగే 9440700007 పొదలకూరు ఎస్ఐగా నాది. ఏ చిన్న విషయం మీకు యాక్టివిటీస్ మీ నోటీస్కి వచ్చినా కూడా మాకు తెలియపరిస్తే మేము ఇమీడియట్గా అక్కడికి వచ్చేసి అవి రిజాల్వ్ చేసేదానికి, ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఉండేదానికి మా వంతు కృషి 100% చేస్తామని చెప్పి, ప్రాపర్ పోలీసింగ్, ప్రశాంతమైన పొదలకూరును చూసేలాగా ప్రతి ఒక్కరు తోడ్పడాలని చెప్పి ఈ టెక్నో ఒలింపియాడ్, సిమోస్ పార్క్, మెడిస్ పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.